ఇర్మీయా గ్రంథం 30:19 అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసేదను. మొదటి సమూయేలు 2:30 నన్ను ఘనపరచు వారిని, అంటే ప్రభువును ఘనపరిచేవారుగా, సృష్టికర్తను ఘనపరిచేవారుగా, రాజాతి రాజు ప్రభులో ప్రభుని, మన జీవనానికి ఆధారం, ఇంకో మాటలు చెప్పాలంటే మన బొందులో ప్రాణం పెట్టిన ఆయన, ఎవని వశంలో నీ ప్రాణం ఉన్నదో, ఎవని వశంలో నీ సకల మార్గములు ఉన్నాయో ఆయన నువ్వు స్తుతించలేదు కనుక బెల్షెజరు నువ్వు నష్టపోయావు, నీ రాజ్యం నీ చేతులను తీసివేయబడుతుంది. దేవుడిని ఘనతనిచ్చాడు కానీ నువ్వు దేవుడిని ఘనపరచలేదు. దేవునికి హానర్ ఇచ్చాడు కానీ ఎప్పుడు నువ్వు దేవుని జ్ఞాపం చేసుకోలేదు. దేవునికి ఇష్టంగా నువ్వు బతకలేదు కాబట్టి నీ చేతిలో ఉన్న హానర్, నీకు ఇవ్వబడిన సమస్తము కోల్పోతున్నావు అని చెప్పినప్పుడు అప్పుడు అతను కలవరపడతాడు. నాకు అన్నీ కావాలి, ఓ దేవా క్షమించు అని. కానీ టైం దాటిపోయింది. ప్రతిదానికి ఒక టైం ఇస్తాడు దేవుడు. ఆ టైంలోనే మనం స్పందించాలి. కాబట్టి మీరు ఆయన సన్నిధిలో కనిపెట్టిన సమయం వ్యర్థం కాదు. యు ఆర్ ఇన్వెస్టింగ్ యువర్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఆ సమయం మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టిన సమయం మీకు ఘనతగా మారుతుంది. మీరు ఆయన్ని ఘనపరుస్తున్నారు. సమయం ఇచ్చి దేవుని ఘనపరచవచ్చు. దేర్ ఆర్ 3 T's, 3 టీలు ఇచ్చి దేవుని ఘనపరచవచ్చు. ఒకటి టైం అనేటువంటి టీ ఇవ్వాలి దేవునికి. టైంలో మొదటిగా లేచి ఉదయకాలం ప్రభు సన్నిధిలో వెతుకుదాం, ఆయన సన్నిధానంలో మొరపెట్టుకుందాం, ప్రార్థిద్దాం. ప్రభా నీ సన్నిధి నాకు కావాలని, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి, నీ చిత్తమాలో నెరవేర్చమని మనం ప్రార్థన చేద్దాం. రెండవదిగా ద టైం, టాలెంట్. దేవుడు మీకు ఇచ్చిన టాలెంట్ను వాడండి. మనకు స్వరం ఇస్తే మన కంఠస్వరం దేవుడికి వినిపిద్దాం. మీరు ఆయన్ని గణపరుస్తుంటే మిమ్మల్ని దేవుడు అల్పులుగా ఉంచబోడు. మొదటి సమూయేలు గ్రంథంలో 28:1 నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సమస్త జనముల కంటే మిమ్మల్ని హెచ్చిస్తాన్నాడు, ఘనపరుస్తాన్నాడు. హీ విల్ గివ్ యూ హానర్. ఎక్కడైతే మీరు అగౌరవపరచబడ్డారో, ఎక్కడ అవమానపరచబడ్డారో, ఎక్కడ ఆవేదనకు గురయ్యారో అక్కడే మీకు ఘనత దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడే నిలబెట్టగల శక్తిమంతుడైన దేవుడిని మనం సేవిస్తున్నాం. నీ దేవుడు నిలబెడతాడు, నడిపిస్తాడు, బలపరుస్తాడు. మూడోటి, ఇట్స్ నాట్ బ్రౌన్ టీ. అదేంటియో చెప్పాలి. టైత్. దేవుడు మనకి ఇచ్చిన వాటిలో ప్రథమ ఫలం. మనకి 100% దేవుడు ఇస్తే అందులో 10% ప్రభు పరిచర్యకు దేవుని సువార్త మనకి ఇవ్వడానికి వెనకాడవద్దు. క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో 10% కన్నా ఎక్కువగా ఇచ్చి దీవించబడిన వారు ఉన్నారు. అయితే మీరు ఇచ్చారా లేదు తర్వాత సంగతి. ముందు మీ హృదయాన్ని ఇవ్వండి దేవునికి, మీ మనసు ఇవ్వండి. ఆ తర్వాత ప్రభు మీ హృదయాన్ని ప్రేరేపిస్తాడు. నా కుమారుడా, ఇలా ఇవ్వడం వల్ల నువ్వు ఫైనాన్షియల్గా దీవించబడతావు, నువ్వు స్టేబుల్ అవుతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. అది దేవుడు నీకు అనుగ్రహించాడు కాబట్టి దానిలో ప్రథమ ఫలం ఇవ్వడానికి వెనకాడవద్దు, 10% ఇవ్వడానికి వెన్ను తెయ్యవద్దు అంటాడు. బైబిలే లేనప్పుడు ఇచ్చాడు అబ్రహాం 10% దేవుని పనికిచ్చి దేవుని సన్నిధిలో దీవించబడ్డాడు. ఈరోజు నేను సెలవిస్తున్నాను పిల్లరా, దేవుడు మిమ్మల్ని ఘనపరిచే రోజు రాబోతుంది. షల్ వి ప్రే, లుక్ అన్ టు గాడ్ అండ్ ప్రే. ఫాదర్ గాడ్, ఎక్కడ అవమానమో అక్కడ ఘనతని ఇస్తాను. యెహోవా వలనే ఘనత వచ్చునని సెలవిచ్చున్నావు. నిన్ను ఘనపరచు వారిని ఘనపరుస్తాను వాగ్దానం చేశావు. మా అనుదిన దైనందిన జీవితంలో మేము ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా తను నిన్ను ఘనపరిచే హృదయాలు మాకు ఇవ్వండి. నిన్ను ఆరాధించే హృదయాలు మాకు దయచేయండి. నిన్ను ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబాన్ని దర్శించుము నాయన. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.